ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కాబట్టి మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండి. ఓ తాత ఏం చేస్తున్నావే? అగో మా తాతని పిలిస్తే గీ లెవెల్ వచ్చిందేంది? రాజగోపాల్ అన్న అంతర్జాతీయ యువసేన అధ్యక్షుడా? ఓ స్నీ గిట్లా కూడా ఉంటారా? హలో, అరే శంకర్ ఏడున్నావురా? దా 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 తెలియదా, మనం ఇలా తాడో పేడో తెలుసుకోవాలరా. ఇక అట్లనే మీ ఇంటి అనుకున్న వాడు హెల్పర్ రమేష్ గారిని, మీ వాడ కట్టుకున్న నెల్లుట్ల రామస్వామి గారిని, రాంబాబు గారిని వీళ్ళందరిని తీసుకొని రా. అట్లనే వాడ కట్టుకున్న చేయిపాటి కార్యకర్తలు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ తీసుకొని రారా జైలు. దా దా దా. మూతవారి మోకం చూపెట్టకుండా ఫోన్ లో ముచ్చట బగ్గనే పెడుతున్నాడు కదా, ఎవలై ఉంటారు కావచ్చు గీ అంతర్జాతీయ అధ్యక్షుడు. గొంతు తిరిగితే మా తాత తీరే అనిపిస్తుంది. ఏంది నేను ఇవ్వాలంటావా? నా నెంబర్ లేదారా నీ తానా? అరే రాజగోపాల్ అన్న అంతర్జాతీయ యూత్ అధ్యక్షుడైన ఈ రాముల నెంబరే నీ దగ్గర లేదారా? అరే ఓ అల్కదక్కువ ఇప్పటికైనా ఫీడ్ చేసుకో. జల్లిరా జల్లిరా, ఆలస్యం చేయకు. అనుకుంటూనే ఉన్నా ఇది మా తాత గొంతు లెక్కనే ఉన్నది అని. నువ్వు యూత్ అధ్యక్షునిగా? ఏమే సుప్పనాతి, మేకప్ తీసేస్తే వృద్ధుల సంఘానికి అధ్యక్షురాలు లెక్కుంటావు నువ్వు. నువ్వే నా మీద పంచి వేసుకుంటా కారెడ్డాలు ఆడతానా? నిన్ను పిలిచే తప్పు చేసినానేం గాని వాడ కట్టుకున్న వాళ్ళందరినీ రమ్మంటున్నావు ఎందుకు, దేనికోసానికి? కొంపదీసి కారు పట్టి సభ కంటే ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ సారు మీ చెయ్యి పట్టి సభనికి ఇట్లా పెట్టిండా ఏంది? వాళ్ళు ఎవరో మీటింగులు పెట్టుకుంటే మాకేందా? మా లీడర్ సంగతి ఏందనేది అరుచుకునేటందుకు మా కార్యకర్తలం అందరం కలిసి ఒక ఆడ మీటింగ్ పెట్టుకుంటాను. అదే వాళ్ళు ఏడు దాకా వచ్చినవరా? అలగదా కూడా ఇంకా బయలుదేరలేదా? ఆనే తిప్పు ముడ్లు. ఇక వచ్చేటప్పుడు నీ బండి కూడా వేసుకొని రా జల్లి. బండి వేసుకొని మాగత్తాడు గా శంకర్ అన్న గాని ఇంతకు ఏం మీటింగు, ఏ నాయకుడి కోసానికి పెట్టుకున్న మీటింగో నాకన్నా ఏపుతావా లేదా? అరే మా నాయకుడు అని ఎవ్వరు అని అడుగుతావేంది అలకదక్కదానా? మాట తప్పని మడమ తిప్పని మనిషి, మా కార్యకర్తల ఆశా జ్యోతి, మా కొండంత అండ, మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న గురించి మేము మాట్లాడేది. ఆయన నాకు మంత్రి పదవి ఈరి మహాప్రభో అని అడుక్కునే పరిస్థితి వచ్చింది అని అంటే ఇక ఎక్కడ న్యాయం ఉన్నది చెప్పు? ఎక్కడ ధర్మం నడుతుంది చెప్పు? అరే ఎలా 4 వద్దులు వేరే పార్టీలోకి పోయి వచ్చినంత మాత్రాన గింత చిన్న చూపు చూస్తారా మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నను? ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? నువ్వే చెప్పిగా. ఓహో అర్థమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యాలి అనే ముచ్చట గురించానే నువ్వు గింతగానం చిరుబురులాడుతున్నావు. అయినా ఆ సార్కు మంత్రి పదవి ఇయ్యకుండా మీ పార్టీలే అడ్డుకుంటున్నారటగా, అదే దానికి ఎవరేం చేస్తారు? ఎవలో అని నువ్వెందుకు బాగా తిప్పులాడుతానవే? తిప్పులాడి మా చేయిపాటి పెద్ద మనిషి జానారెడ్డి సారే మా రాజన్నకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. అరే మరి మా రాజన్న సారు ఆ జానారెడ్డి సారుకు చేసిన అన్యాయం ఏంటిది? మా కోమటిరెడ్డి రాజన్న సారుకు మంత్రి పదవి ఇస్తే ఆయనకు వచ్చే తిప్పలేంది? అగో ఆ ముచ్చట అరుచుకునేటందుకే మేము అందరం బయలుదేరుతాం. ఇక పోయి అరుచుకుంటాం, ఆయనను ఇడిచిపెడతాం. వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చిండ్లు కదా, ఒక్కింట్లోనే ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తతిమో లూపవద్దా చెప్పు? అందుకే రాజగోపాల్ రెడ్డి సారుకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు కావచ్చు. అరే అట్లిస్తే తప్పేంది చెప్పు? అన్న పోయిన కాడ తమ్ముని పని చూసుకుంటాడు, తమ్ముడు పోయిన కాడ అన్న పని చూసుకుంటాడు. ఇద్దరు కలిసి మంత్రి పదవులు ఇచ్చేది ఉంటే ఇద్దరు కలిసి ఆ మంత్రి పదవులను పంచుకొని ఇద్దరు కలిసి పనులు చేసుకుంటారు కదా. అట్లిస్తే ఈ కడమలోకి ఎందుకు నొప్పి లేస్తుంది? వాళ్ళకి వచ్చే తిప్పలేంది? ఎందుకు అడ్డుపడతారు నువ్వు చెప్పు? నువ్వు అన్నంత సింపుల్ గా ఉండదే. చెయ్యి పార్టీ అంటే పెద్ద సముద్రం అని నువ్వే అంటావుగా, అదే అసొంటి పార్టీలో ఎసొంటి ఆటపోట్లు ఉంటాయో తెలియదని? ఆ ఆటపోట్ల సంగతి మాకు కూడా ఎరికేనే అలకదక్కదారా, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అరే అంతెందుకు, మహబూబ్ నగర్, హైదరాబాదు, మెదక్ జిల్లాలల్లా ముఖ్యమంత్రికును కడమ మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేదు వాళ్ళు, ఎరికేనా? అదే మా టైగర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు భువనగిరి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే గాయలనే ఎంపీని గెలిపించుకొచ్చిండు, ఎరికేనా? అది మా టైగర్ రాజగోపాల్ రెడ్డి సార్ పవర్. అంటే అట్లా ఎవరైనా ఉంటారా చెప్పు? ఓట్లు వేయాలి అనే ఆలోచన జనాలకుంటే ఎవ్వరు అడ్డుపడ్డ గెలుపు ఆగదు గాని ఇంతకిప్పుడు ఏమంటావు మరి నువ్వు? చెప్పేది ఏం లేదు కానీ నువ్వు ఆగు. అగా మన కార్యకర్తలందరినీ తీసుకొని రారా అంటే నువ్వు ఒక్కని ఊగులాడుకుంటూ వస్తాను ఊరాలు కదా కూడా మందేదిగా. అందరు పనికి వెళ్ళాక మాపటాలకు వస్తారట అందరు. అరే మాపటాలు అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది రా వారి. ఇప్పుడు పోయి మాపటాల వరకు అర్థం రమ్మని పోరా అందరినీ. అరే రాజగోపాల్ అన్న మనల్ని ఎన్ని తీర సాధిండ్రా అర్థం అయితే లేదా? ఆయనకు ఆపద వచ్చింది, ఆయనకు అవసరం వచ్చింది అన్నప్పుడు మనం అందరం పోయి ఆసరా కావాలన్నా వద్దా? మాపటాలకు వస్తారట అని తిప్పులాడుకుంటూ వస్తాను మీదురా.
పోయి రమ్మని పో జల్ది. ఒక రెడ్డి సామాజిక వర్గానికే అన్ని మంత్రి పదవులు ఇస్తే కడమోళ్ళేడబోవాలే అందరాక మీ లెక్కనే పట్టు మీద ఉన్నారు. వాళ్ళని వాళ్ళు బుజ్జగించాలి చెప్పు. ఇక అందరూ పదవులు మంత్రి పదవులు ఉంటేనే రాజ్యం వెళ్తాను లోకం మీద. ఏ పదవులు లేకున్నా బుగ్గకారులు వేసుకొని సర్కారు చేసే కార్యాలకు పోతలేరా? సెక్యూరిటీని పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏమో బాగా మాట్లాడుతున్నావు. రాజగోపాల్ రెడ్డి సారు అప్పుడు రేవంత్ రెడ్డి సార్ని తిట్టిండు కదా, మంత్రి పదవి ఇస్తాడంటావా? అరే ఓ అలకదా కూడా ఏరే పార్టీలు ఉన్నప్పుడు మన పార్టీలు ఉన్న వాళ్ళు సవాల్ వచ్చే మాటలు అంటారా? అట్లాంటి మాటలు అనేది సర్వసాధారణం, కామన్. ఇప్పుడు మళ్ళీ మన చేయి పార్టీలకు వచ్చినాక ఒక్క మాట అంటాడా మన రేవంత్ రెడ్డి సార్ను? మచ్చలేని మనిషిరా మన రాజగోపాల్ రెడ్డి అన్న. గట్లా పార్టీలు తిరిగి వచ్చేటోళ్ళకు మంత్రి పదవులు ఎట్లిస్తారు? మొదటి నుంచి పార్టీని పట్టుకొని ఉంటున్నా మాకెందుకు మంత్రి పదవులు ఇయ్యరు? నాకు అన్నాలని చేత గిట్ట ఊకోను అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్ అంటుంటే నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పిస్తా అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ అంటున్నాడు. ఇక ఇది చూస్తుంటే మీ పార్టీల పంచాయతీలు బగ్గనే మోపైతున్నాయి అనిపిస్తున్నది నాకైతే. పంచాయతీలు మా పార్టీకి ఏమన్నా కొత్తనానే దినానికి 100-150 అవుతాయి. మాకు మంత్రి పదవి వచ్చినా రాకున్నా మంచిదే, కానీ మా పార్టీలనే ఉన్న కొందరు లీడర్లకు మంత్రి పదవులు రావద్దు అనేది మా లీడర్లు మాకు నేర్పిన నీతి. అదే ఫాలో అవుతాం మేము. గందుకే మా రాజగోపాల్ రెడ్డి సార్కు హోం శాఖ మంత్రి పదవి వచ్చేదాకా పోరాడతాం. అవసరమైతే మా రాజగోపాల్ రెడ్డి సారు అంతర్జాతీయ యూత్ అసోసియేషన్ అంతా పోయి ఢిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తాం. ఏమంటావురా? హోంశాఖ మంత్రి పదవి వస్తే ఏం చేస్తాడు? అగ్గ హోం శాఖని చేతులు పట్టుకొని ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయినా ఏం చేస్తాండ్రా? గదే పని మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా చేస్తాడు. అంతే, ఏమున్నది? ఇప్పటికే రేవంత్ సార్ చేతిలో చాలా శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ హోం శాఖ మన రాజగోపాల్ రెడ్డి సార్కి ఇచ్చిండు అనుకో మస్తు మంచిగుంటది. గదే మన కాయసు. మన సార్ కూడా ఓ మంత్రి అని చెప్పుకుంటేందుకు మంచిగుంటదిరా. గదే కదా ఆయన పోరాటం అయినా మన పోరాటం అయినా. కానీ ఆ మంత్రి పదవి వచ్చే ఆశలు అయితే కనబడతలేవు. కాకపోతే మన ప్రయత్నం ఏదో మన పోరాటం ఏదో మనం చేద్దాం. సరేనా? పాయిగా బా. వీళ్ళ పోరాటం ఏందో ఆరాటం ఏందో గాని చెయ్యి పార్టీలనైతే మంత్రి పదవి ముచ్చట్ల మీద ముంగట మస్తుగానే అయ్యేటట్టున్నాయి పంచాదులు. అందుకే కావచ్చు మంత్రివర్గ విస్తరణ చేద్దామంటే వెనకడిగెత్తున్నారు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. చూడాలే మరి గా విస్తరణ ఎన్నడైతుందో గప్పుడేమైతుందో అని ఎదురు చూడబట్టిండ్రులా తెలంగాణ పబ్లిక్.